హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. మరి డిఎస్సి 2-3 నెలల్లో రాబోతుందండి. అందు గురించి అని చెప్పి మనం డిఎస్సి వీడియోలను అయితే ప్రారంభించాము. మరి మరి ఈ వీడియో ఇక్కడ 5 పేజీల్లో పీడిఎఫ్ తయారు చేశానండి. ఇది 7వ తరగతిలో సైన్స్లో మొదటి లెసన్ మాత్రమండి. మరి నేను ఎస్జిటి టీచర్నండి. మీకోసం అని చెప్పి టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ ఇంపార్టెంట్ బిట్ని కూడా గ్యాదర్ చేసి ఒక్క లెసన్లోనే 5 పేజీలు వచ్చాయంటే ఎంత కష్టపడి ఉంటామో మీకు అర్థమవుతూ ఉంటుంది. మరి చాలా లెసన్లు అయితే ఆల్రెడీ తయారు చేసి ఉన్నాము. ఒక 6 లెసన్లు ప్రతిరోజు కూడా మీకోసం ఒక వీడియో అయితే చేస్తానండి. మరి తప్పనిసరిగా అందరికీ చేరాలనేది ఈ వీడియో చేరాలనేది నా ఉద్దేశం అండి. అలా చేరాలంటే మీరు తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఈ యొక్క వీడియోలు అందరికీ కూడా షేర్ అవ్వాలనేది నా అభిప్రాయము. మరి మొదటి టాపిక్లకు వెళ్ళిపోదామండి. తప్పనిసరిగా లైక్ చేయండి. మొదటి టాపిక్లకు వెళ్తే ఆహారంతో ఆరోగ్యం, 7వ తరగతి సైన్స్లో మొదటి లెసన్ ఆహారంతో ఆరోగ్యం. మరి మొత్తం చూద్దామండి. ఆహారంలోని ఏ ఏ అంశాలు ఉంటాయి అన్నది ఇక్కడ చూద్దామండి. 1వది పిండి పదార్థాలు, 2వది మాంసకృతులు, 3 కొవ్వులు, 4వది ఖనిజ లవణాలు, 5 విటమిన్లు అండి. మరి వీటన్నిటిని మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ ఆహారంలో ఉన్నటువంటి 5 అంశాలని బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 2 రకాలుగా విభజించవచ్చండి. అది స్థూల పోషకాలు, 2వది సూక్ష్మ పోషకాలు. మరి స్థూల పోషకాలలో అంటే ఎక్కువగా మనం తీసుకునే పోషక పదార్థాలు అయినటువంటి పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, వీటిని మనం స్థూల పోషకాలు అంటామండి. మరి వీటిని సూక్ష్మ పోషకాలు అంటారంటే ఖనిజ లవణాలు, ఖనిజాలు, విటమిన్లు, వీటిని మనము ఈ యొక్క సూక్ష్మ పోషకాలు అంటారండి. మరి మనకి శక్తినిచ్చేవి, మన శరీరానికి శక్తినిచ్చే ప్రధానమైనటువంటి వనరులు ఏంటంటే పిండి పదార్థాలని మనం చెప్పుకోవచ్చండి. అదేవిధంగా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించేవి కూడా పిండి పదార్థాలేనండి. మన శక్తినిచ్చేవి అధిక భాగాన్ని ఆక్రమించేవి కూడా ఈ పిండి పదార్థాలండి. మరి గ్లూకోజ్ అనేది కూడా ఒక రకమైనటువంటి పిండి పదార్థమేనండి. గ్లూకోజ్ అనేది ఒక డాష్ అని అడుగుతాడండి. పిండి పదార్థం మాంసకృతులు, కొవ్వులు, ఖనిజ లవణాలు అని అడుగుతాడు. సో మనం ఆప్షన్ అయితే పిండి పదార్థానికి ఆప్షన్ చూజ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఇప్పుడే చెప్పానండి, శక్తినిచ్చే పోషకాలు పిండి పదార్థాలకు మరో పేరండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటామండి. ఎగ్జామ్ మోడ్లోకి వెళ్ళేసరికి శక్తినిచ్చేవంటే ఏది శక్తినిస్తాయి అని కన్ఫ్యూజ్కి లోన్ అవుతుంటాం. ఏమీ అవసరం లేదు. శక్తినిచ్చేవి, మనం నీరసంగా ఉన్నామంటే కొద్దిగా భోజనం చేస్తాం. భోజనం చేస్తుంటే ఎక్కువ పిండి పదార్థాల్లో మనం భోజనం చేస్తాం అంటే తక్షణ శక్తినిచ్చేవి పిండి పదార్థాలండి. మరి ఈ పిండి పదార్థాలు అనేవి వేటిలో ఎక్కువ ఉంటాయంటే బియ్యం, జొన్న, రాగులు, మొక్కజొన్న, బంగాళదుంప, ఇవన్నీ కూడా బియ్యం పిండి. చూడండి, బంగాళదుంపలో కూడా గ్లూకోజ్ స్టార్చ్ ఉంటుందండి. అదేవిధంగా మొక్కజొన్న, రాగులు, జొన్న, బియ్యం, ఇవన్నింటి కూడా పిండి పదార్థాలు అనేవి ఎక్కువ దొరుకుతాయండి. మరి ఆహారంలో స్టార్చ్, పిండి పదార్థాలు ఆహారంలో డాష్ మరియు డాష్ రూపంలో ఉంటాయని అడుగుతాడండి. స్టార్చ్ మరియు చక్కెరల రూపంలో పిండి పదార్థాలు అనేవి ఉంటాయండి ఆహారంలో. మరి ఆహారంలో స్టార్చ్ మరియు చక్కెర రూపంలో ఉండేవి ఏంటి అని కూడా అడుగుతాడండి. స్టార్చ్ అనబడక మనం గుర్తు రావాల్సింది పిండి పదార్థం అండి. పిండి పదార్థం అంటే గుర్తు రావాల్సింది స్టార్చ్ అండి. ఈ పిండి పదార్థాల యొక్క ఉనికిని మరి ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే అయోడిన్ పరీక్ష ద్వారా ఈ పిండి పదార్థాల ఉనికిని అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. మరి ఈ స్టార్చ్ ఉనికిని, స్టార్చ్ అన్న పిండి పదార్థాలు అండి, అందు గురించి అనే 2 బిట్లుగా మనం ఇక్కడ తయారు చేశాను. అయోడిన్ పరీక్ష ద్వారా మనం నిర్ధారించవచ్చండి. మరి అదేవిధంగా చక్కెరలోనికి, ఇక్కడ స్టార్చ్ చక్కెర రూపంలో ఉంటుందని చెప్పాను పిండి పదార్థాలు. ఈ స్టార్చ్ అనేది అయోడిన్ పరీక్ష ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాము. మరి ఇక్కడ ఉన్నటువంటి చక్కెరలు అయితే బెనిడిక్ట్ ద్రావణ పరీక్ష ద్వారా అయితే నిర్ధారించవచ్చండి ఇది పిండి పదార్థమా కాదా అనేది. మరి 2 పేజీలకు వెళ్దామండి. మరి కండరాలు మరియు శరీర అవయవాలు ఏర్పడడానికి ఇక్కడ బాగా గుర్తించండి. కండరాలు మరియు శరీర అవయవాలు ఏర్పడడానికి మాంసకృతులు అవసరమండి. మరి శరీర నిర్మాణం తయారవ్వాలంటే మాంసకృతులకు మరొక పేరండి శరీర నిర్మాణ పోషకాలు. ఇందాక చెప్పాను పిండి పదార్థాలు అంటే శక్తినిచ్చే పోషకాలు. మరి శరీర నిర్మాణ పోషకాలు అంటే ఏమిటంటే మాంసకృతులు అండి. మరి జీవ రసాయన ప్రతిచర్యలను నియంత్రించేవి మాంసకృతులు అండి. శరీరంలోని జీవరసాయన ప్రతిచర్యలను నియంత్రించేవి మాంసకృతులు అండి. అదేవిధంగా
శరీరంలోని గాయాలను బాగు చేసి నయం చేసేవి కూడా మాంసకృతులు అండి. ఇక్కడ బాగా గమనించాలి. జీవరసాయన ప్రతిచర్యలు నియంత్రించి శరీరంలో ఏర్పడినటువంటి గాయాలను బాగు చేసి నయం చేసేవి కూడా మాంసకృతులు. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించడానికి చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అండి. కన్ఫ్యూజ్ అవుతాము కానీ చాలా క్లారిటీ ఉన్న బిట్లు అండి ఇవి. సో మాంసకృతులు అండి. సో గాయాలను నయం చేస్తున్నాయి అంటే రోగ నిరోధక శక్తిని మనం పెంపొందించేవి కూడా ఈ యొక్క మాంసకృతులే అండి. మరి ఈ మాంసకృతులు వేటిలో ఎక్కువగా ఉంటాయి అంటే మాంసం, చేప, గుడ్లు, పాలు, సోయా, చిక్కుడు, పప్పు ధాన్యాలు. సో వీటన్నింటిలో కూడా మాంసకృతులు అయితే అధికంగా ఉంటాయండి. మరి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో పప్పు ధాన్యాలను ఎక్కువగా పెడుతుంటారండి. మిగతావి ఏమీ పెట్టలేరు కానీ కాస్ట్తో కూడుకున్నవి కానీ పప్పుతో కూడినటువంటి పప్పు ధాన్యాలతో కూడినటువంటి కూరను ఎక్కువ చేస్తుంటారు. ఎందు గురించి అంటే పిల్లల్లో మాంసకృతులు తక్కువ ఉంటాయి, శరీర నిర్మాణం ఏర్పడాలి, వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ యొక్క పప్పు ధాన్యాలతో కూడినటువంటి మెనూని ఈ యొక్క ఎండిఎంలో ప్రవేశపెట్టారండి. ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మరి అదేవిధంగా ఉదయం పూట తినే టిఫిన్ అయినటువంటి పెసరట్టు, మినపట్టు, గారె, వడ, పునుగులు, సున్నుండలు, ఇడ్లీ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ అంటే మాంసకృతులేనండి. ఇక్కడ చూడండి పెసరట్టు చూడండి, ఇది ఒక పిండి, ఇది పప్పు ధాన్యాలతో తయారు చేస్తారండి. అదేవిధంగా మినపట్టు ఇది కూడా మాంసకృత అదే పప్పు ధాన్యాలతో తయారు చేస్తారండి. గారె, వడ ఇవన్నీ కూడా పప్పు ధాన్యాలతో తయారు చేసినవండి. అందుగురించే మాంసకృతులు ఎక్కువగా ఉదయం పూట తినే టిఫిన్లో ఉండేవి ఏంటి అనబడికి మనకి బ్లైండ్గా గుర్తు రావాల్సింది మాంసకృతులు అండి. మరి ఇందాక చెప్పాను ఆల్రెడీ, పిండి పదార్థాలు అయితే బెనెడిక్ట్ ద్రావణ పరీక్ష, స్టార్చ్ పరీక్ష అని చెప్పాము. మరి మాంసకృతుల నిర్ధారణ పరీక్షలో వాడే ద్రావణాలు అయితే కాపర్ సల్ఫేట్, సోడియం హైడ్రాక్సైడ్ ఈ రెండు ద్రావణాలతోనూ మాంసకృతుల నిర్ధారణ పరీక్ష అయితే చేస్తారు ఫ్రెండ్స్. మరి మానవ శరీరానికి ఇంధన వనరుగా ఉపయోగపడేది కొవ్వులండి. ఇంధన వనరు కొవ్వులు బాగా గుర్తుంచుకోవాలండి ఇది. మరి ఇక్కడ చూడండి, శక్తినిచ్చే పోషకాలు కొవ్వులు. మరి చూడండి కొవ్వులు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. కొవ్వులు ఇందాక చెప్పాను కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. కొవ్వులు అదే మొత్తంలోని కార్బోహైడ్రేట్తో పోలిస్తే ఎక్కువ శక్తిని ఇస్తాయండి. సపోజ్ ఒకే క్యాలరీ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్, ఒకే క్యాలరీస్ ఉన్నటువంటి కొవ్వులు రెండింటిని మనం తీసుకున్నట్లయితే ఎక్కువ ఏది శక్తినిస్తాయి అంటే కొవ్వులు ఎక్కువ శక్తినిస్తాయండి. మనకి శక్తినిచ్చే ఇంధన వనరు అండి కొవ్వులు అంటే. నెక్స్ట్ చూద్దామండి, వెన్న. మరి ఈ కొవ్వులు ఎక్కువ దేనిలో ఉంటాయి అంటే వెన్న, నెయ్యి, బాదం నూనె, వంట నూనె ఇవన్నీ కూడా మనం పట్టుకుంటే జిగటగా తగులుతాయండి. మనం సింపుల్గా గుర్తుంచుకోవడానికి మనం ముట్టుకుంటే జిగటగా ఉండే అన్నీ కూడా కొవ్వులని మనం గుర్తుంచుకోవచ్చండి. మరి ఇంకా లాస్ట్కి సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఖనిజ లవణాలు, విటమిన్ల గురించి చూద్దామండి. వీటిని మనము రక్షక పోషకాలు అని పిలుస్తామండి. రక్షక పోషకాలు అని పిలుస్తామండి. ఇక్కడ చూడండి టేబుల్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాల్షియము మరి ఎక్కడ దొరుకుతుంది అంటే పాలు, పెరుగు, ఆకుకూరలు, చేపలు దొరుకుతాయండి. మరి కాల్షియం ఏర్పడాలంటే ఉదయం పూట ఎండలో ఉండాలి కదండి. మరి దానివల్ల ఏమవుతుంది అంటే దృఢమైన ఎముకలు, అదేవిధంగా దృఢమైనటువంటి దంతాలు ఏర్పడతాయండి. మరి అదేవిధంగా మరి ఇనుము, ఫెర్రస్ ఎక్కడ దొరుకుతుంది అంటే మాంసము, డ్రై ఫ్రూట్స్, ఆకుపచ్చని ఆకుకూరల్లో కూడా ఈ యొక్క ఇనుము ఎక్కువ దొరుకుతుందండి. మరి రక్తం ఏర్పడడానికి, రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ రవాణాకు ఈ యొక్క ఇనుము అనేది, ఫెర్రస్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. మరి మూడోది భాస్వరం చూద్దామండి. ఇది కూడా ఖనిజ లవణాలండి. ఇవన్నీ కూడా రక్షక పోషకాలండి. మరి ఈ భాస్వరం అనేది ఎక్కడ దొరుకుతుందంటే పాలు, పెరుగు, ధాన్యాలు, గింజలు, మాంసం వీటన్నిటిలో కూడా ఈ భాస్వరం దొరుకుతాయండి. భాస్వరం అనేది మరి బలమైన ఎముకలు, దంతాలు తయారు కావడానికి కూడా ఈ భాస్వరం అనేది బాగా ఉపయోగపడుతుందండి. మరి అయోడిన్, మరి సముద్ర ఆహారము అయోడిన్ ఉప్పులోని, మరియు అలాగే మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందన్నట్టు దానిలో ఏమేమి ఉప్పు ఉండదండి. జస్ట్ చిన్న మన టేస్టింగ్ కోసం వాడతారు తప్ప దాని గురించి కాదు. మరి అయోడిన్ అనేది సముద్ర ఆహారం, అయోడిన్ ఉప్పు వీరన్నిటిలో కూడా ఈ అయోడిన్ దొరుకుతుందండి. మరి దేని గురించి ఉపయోగిస్తారు అయోడిన్ అనేది? థైరాయిడ్ హార్మోన్ తయారీకి ఈ యొక్క అయోడిన్ అయితే
ఉపయోగిస్తారండి. ఒకవేళ ఈ అయోడిన్ లోపించినట్లయితే గైటర్ అనే వ్యాధి అయితే వస్తుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త చూసుకోవాలి. అయోడిన్ లోపిస్తే గైటర్ అనే వ్యాధి వస్తుందండి. మరి సోడియం క్లోరైడ్ ఉప్పు. మరి ఉప్పు ఎక్కడ దొరుకుతుందంటే శరీరానికి కావాల్సిన నీటిని పట్టి ఉంచుతుందండి. ఈ సోడియం అనేది మన శరీరానికి ఎంత నీరు కావాలి అన్నది దేని ద్వారా తెలుస్తుందంటే మన బాడీలో ఉన్నటువంటి సోడియం వల్లనండి. మనకి ఉప్పు ద్వారా ఆ సోడియం అనేది మనకు దొరుకుతుందండి. అదే అండి. మరి WIFS చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ అండి. వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ఇది 2012లో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించారండి. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఐరన్ మాత్రలు అంటే పింక్ లేదా నీలం రంగు మాత్రలు, ఈ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అంతా కూడా ఫోలిక్ యాసిడ్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి ఖచ్చితంగా వీక్ ఎవరైతే లో హెచ్బి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పింక్ అండ్ బ్లూ కలర్ ట్యాబ్లెట్లు అయితే ఇస్తున్నారండి. ఈ కార్యక్రమం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా పడే అవకాశం ఉన్నటువంటి బిట్ అండి. వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ అండి. ఇది 2012లో ప్రారంభించారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న వాళ్ళకి పింక్ లేదా నీలం రంగు మాత్రలు వాడతారండి. ఈ పింక్ లేదా నీలం రంగు మాత్రలు భోజనం తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఇది కూడా ఇంపార్టెంటేనండి. ఎందు గురించి అంటే ఇది కరెంటు సిచ్యువేషన్లో డాక్టర్స్ మరీ వచ్చి రెగ్యులర్గా మా స్కూల్కు రావడం కూడా జరుగుతుంది. ట్యాబ్లెట్లు వేస్తున్నాము కాబట్టి ఇదండి మ్యాటర్. మరి విటమిన్లు అనేది ప్రధానంగా 2 రకాలండి. కొవ్వులో కరిగేవి ADEK అండి. మరి నీటిలో కరిగేది BC విటమిన్లు. బాగా గుర్తుంచుకోండి. BCలు నీటిలో కరిగిపోతారు, కొవ్వులు ADEKలో కరుగుతారు. ఓకేనండి. మరి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ C అంటే నిమ్మజాతి ఫలాల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందండి. సో ఎప్పుడైతే నిమ్మజాతి ఫలాల్లో సిట్రస్ క్యాంకర్స్ అవి ఉంటాయి కదండి, మరి నిమ్మకాయలో సిట్రస్ క్యాంకర్ ఇలాంటి విటమిన్ C ఉన్నటువంటి నిమ్మజాతి ఫలాల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయండి. ఇదండి మ్యాటర్. మరి ఇక్కడ విటమిన్ ఇందాక చెప్పాను, నీటిలో కరిగేవి BCలు, కొవ్వులో కరిగేవి ADEK. మొత్తం వాటన్నిటి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మరి విటమిన్ A విషయానికి వస్తే కళ్ళకు సంబంధించినటువంటిది అండి మ్యాక్సిమం. సో కళ్ళు, రోమాలు, చర్మం యొక్క ఆరోగ్యానికి విటమిన్ A అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఏమి తింటే మనకి విటమిన్ A చేకూరుతుందంటే క్యారెట్, మునగ, పాల పదార్థాలు, లివర్ ఆయిల్స్ ఇవన్నీ తినడం వల్ల మనకి విటమిన్ A ఎక్కువ వస్తుందండి. మరి విటమిన్ A లోపించడం వల్ల ఏ వ్యాధులు వస్తాయంటే కళ్ళు పొడబారుతాయండి. ఇవన్నీ కూడా ఎక్కువ కన్నుకు సంబంధించిందండి. అదేవిధంగా రేచీకటి, అదేవిధంగా కార్నియా, ఈ కన్నులో ఉన్నటువంటి కార్నియా వైఫల్యం చెందుతుందండి ఈ విటమిన్ A లోపం వల్ల. చూడండి ఎక్కడ దొరుకుతుంది, క్యారెట్లో ఉంటుంది, మునగ, పాల పదార్థాలు, లివర్ ఆయిల్స్ వీటిలో అండి. మరి విటమిన్ B కాంప్లెక్స్ అంటే B1, B2, B3, B2 ఇవన్నీ ఉన్నాయి కదండి, బేసిక్ B12 ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ కూడా వీటి యొక్క విధులు ఏంటంటే సో పిండి పదార్థాలు, మాంసకృతుల వినియోగం, ఎర్ర రక్త కణాల తయారీలో ఈ యొక్క B కాంప్లెక్స్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. మరి ఇవి ఎక్కడ దొరుకుతాయంటే తౌడులోను, పాలు, గుడ్లు, ఆకుకూరలు వీటన్నిటిలో కూడా B కాంప్లెక్స్ అయితే దొరుకుతుందండి. ఒకవేళ B కాంప్లెక్స్ లేకపోవడం వల్ల బేరి వస్తుందండి. బేరి చాలామందికి ఇప్పుడు ఫిట్స్ అనేది జనరల్ అయిపోతుందండి. సో ఎప్పుడైతే B విటమిన్ లోపం అవుతుందో ఫిట్స్ అనేది వచ్చేస్తుందండి. అదేవిధంగా పెల్లాగ్ర, పొలుసు చర్మం, ఫోటోఫోబియా, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఇవన్నీ కూడా విటమిన్ B లోపం వల్ల జరిగే లోపాలండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ విటమిన్ C చూద్దామండి. చర్మం, దంతాలు, చిగుళ్ళు, రక్త కణాలు ఆరోగ్యానికి చూసారా విటమిన్. సో దంతాలు, ఈ యొక్క చిగుళ్ళు నొప్పులు ఉంటుంటే చూసారా. అదేవిధంగా రక్త కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ C ఉండాలండి. సో నిమ్మ, నారింజ జాతి ఫలాలు, మునగ, మొలకలు ఇవన్నీ కూడా తినాలండి. సో అప్పుడే మనకు ఈ స్కర్వీ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయండి. విటమిన్ C, స్కర్వీ. విటమిన్ B బెరీ ఫిట్స్, పెల్లాగ్ర ఒక వరుసని ఒక 5-6 టైమ్స్ చదువుకుంటే సో విటమిన్ B బెరీ అని చెప్పి వరుస క్రమంలో ఉన్నటువంటి వ్యాధులన్నింటినీ కూడా గుర్తు చేసుకోగలమండి. విటమిన్ A అనబడికి
సో కంటికి సంబంధించినవి చెప్పగలం. విటమిన్ బి అనబడికి బెరి ఒకటే కదండి, బెరితో పాటు పక్కన ఉన్నటిని కూడా అటాచ్ చేసేయాలి, మనం లింకప్ చేయాలి. ఇప్పుడు చైన్ గొలుసు ఏ విధంగా ఉంటుంది, మనకి ఒకదాంతో ఒకటి లింకప్, మొదటి దాన్ని పట్టుకుంటే మొత్తం అన్నీ వచ్చేయాలన్నమాట. ఆ విధంగా రావాలి మనకి. విటమిన్ సి అనబడికి స్కర్వీ వ్యాధి గుర్తు రావాలి మనకి. అదేవిధంగా విటమిన్ డి ఎక్కడ దొరుకుతుందని చెప్పాను ఇందాక, సూర్యరశ్మిలోని, అదేవిధంగా పాల ఉత్పత్తుల్లో కూడా ఈ విటమిన్ డి అనేది బాగా దొరుకుతుందండి. ఇది ఎక్కువగా కూడా ఎముకలు దంతాల ఆరోగ్యం మీద దృష్టి పెడుతుందండి. మరి అది లేకపోవడం వల్ల రికెట్స్ అంటే సన్నంగా అయిపోతారు కదండి, అది ఎముకలు సన్నంగా అయిపోతే ఏ విధంగా అయితే ఉంటారో రికెట్స్ వ్యాధికి కారకులు అవుతారండి విటమిన్ డి లోపం వల్ల. అదేవిధంగా విటమిన్ ఈ చూద్దామండి. విటమిన్ ఏ అనేది నాడులు, రక్త కణాల ఆరోగ్యం, అదంతా కూడా ఎండెప్త్ అండి. ఇదంతా కూడా పిల్లలు వంధ్యత్వ సమస్యలకు దారితీస్తాయండి. విటమిన్ ఏ అనబడికి మనకి ఇట్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్, అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి. ఇదంతా కూడా పండ్లు, ఆకుకూర, సన్ఫ్లవర్ ఆయిల్ ఇవి ఎక్కువ తినడం వల్ల విటమిన్ ఏ అనేది వస్తుందండి, విటమిన్ ఈ అనేది వస్తుందండి. మరి విటమిన్ కే అనేది ఎక్కువ కూడా రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుందండి. మరి దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టడానికి బాగా ఉపయోగపడేది విటమిన్ కే అండి. మరి క్యాబేజీ, ఆకుకూరలు తినడం వల్ల మనకు విటమిన్ కే అనేది లభిస్తుందండి. సో ఈ విటమిన్ కే రక్తం గడ్డ కట్టడానికి కదండి. ఎప్పుడైతే విటమిన్ కే లేదనుకున్నప్పుడు రక్తం గడ్డ కట్టడం అనేది ఆలస్యం అవుతుందండి. ఒకవేళ విటమిన్ కే లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రక్తం గడ్డ కట్టకుండా దారగా పోతూ మనిషి చనిపోతారండి. అదండి. సో విటమిన్ సికి మరో పేరే ఆస్కార్బిక్ ఆమ్లం. ఏంటండి, ఆస్కార్బిక్ ఆమ్లం అండి. మరి వ్యాధుల నివారణలో ప్రముఖ పాత్ర వహించేవి, ఇందాక చెప్పాను రక్షక పోషకాలు అని చెప్పాను కదా, వ్యాధుల నివారణలో ప్రముఖ పాత్ర వహించేది విటమిన్లు, ఖనిజ లవణాలండి. అదేవిధంగా జీర్ణ వ్యవస్థలో, పేగుల్లో ఆహార కదలికలకు, మలబద్ధకానికి నివారణకు ఈ యొక్క పీచు పదార్థాలు బాగా తినాలండి. ఇప్పుడు చూడండి, తేగలు, బీరకాయ ఇలాంటి మనం తింటున్నట్లయితే, పీచు పదార్థాలు కూడినటువంటి దుంపలు వీటిని తిన్నట్లయితే ఈ యొక్క మలబద్ధకాలు, పేగులలో అల్సర్ లాంటి సమస్యలు అయితే ఉండవండి. మొత్తం అన్నింటిని కూడా ఈ యొక్క పీచు పదార్థాలు క్లీన్ చేస్తాయండి పేగుల్ని. సో కాబట్టి ఈ యొక్క మలబద్ధకాన్ని నివారించేది మాత్రం పీచు పదార్థాలండి. మరి ఇక్కడ చూద్దామండి, చిలగొడదుంప, బత్తాయి వంటి ఆహార పదార్థాల్లో ఈ యొక్క పీచు పదార్థాలు అయితే బాగా దొరుకుతాయండి. మరి మన యొక్క శరీర ఉష్ణోగ్రతను క్రమపరిచేది నీరండి. మరి ఇంకోటి చూద్దామండి, ఆయుర్వేదంలో వివరించినటువంటి విబంధనను, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఆయుర్వేదంలో వివరించినటువంటి విబంధనను పోలి ఉండే వ్యాధి మలబద్ధకము, మలబద్ధకాన్ని పోలి ఉండే వ్యాధి విబంధన. ఇది రిలేటెడ్, బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూద్దామండి, తగినంత పీచు పదార్థము నీరు తీసుకోకపోవడం వల్ల, మందుల దుష్ప్రభావం వల్ల మలబద్ధకం అయితే వస్తుందండి. మనం ఎక్కువ పీచు పదార్థాలు తీసుకోకపోయినా, నీరు తీసుకోకపోయినా, మందులు ఎక్కువగా తీసుకోవడం వల్ల, మందుల యొక్క దుష్ప్రభావం వల్ల మనకైతే మలబద్ధకం అనేది చేకూరుతుందండి. సో నిన్ యొక్క పూర్తి పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండి, నిన్. ఈ నిన్ అనేది 1918లో ప్రారంభించబడిందండి, స్థాపించబడింది. అది ఎక్కడ ఉందండి, నిన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉందండి. మరి పిల్లలకు మాంసకృతులు లభించని స్థితి, పిల్లలకు ఎక్కువ కాలం మనం మాంసకృతులు పెట్టలేదనుకోండి, ఎక్కువ కాలం కొనసాగితే అప్పుడు క్వాషియార్కర్ అనే వ్యాధి వస్తుందండి. మాంసకృతుల లోపం వల్ల వచ్చే వ్యాధి క్వాషియార్కర్ అండి. మరి మాంసకృతులతో పాటు పిండి పదార్థాలు కూడా లభించలేదు, ఎక్కువ పిల్లవాడు అసలు తినడం లేదు, ఏమీ మన దగ్గర డబ్బులు లేక ఇల్లు గడవక పిల్లవాడికి ఏమీ పెట్టలేకపోతుంటే ఆ పిల్లవాడు ఏ వ్యాధికి గురవుతాడంటే మెరాస్మస్ అనే వ్యాధికి గురవుతాడండి. ఎక్కువ ఈ మెరాస్మస్ అనే వ్యాధి పిల్లలు ఆఫ్రికా దేశానికి చెందినటువంటి పిల్లలు ఎక్కువ ఉంటుందండి. ఎందు గురించి అంటే వాళ్ళ యొక్క పూట గడవని స్థితిలో ఉంటారండి. ఈ మాంసకృతులు కానీ పిండి పదార్థాలు కానీ ఎక్కువ దొరకవు అన్నమాట, అది ప్రాబ్లం వాళ్ళకి. మరి కలుషిత ఆహార పదార్థాలను నియంత్రించడానికి FSSAI అనే సంస్థ ఉందండి. మరి ఆ సంస్థ కలుషిత ఆహార పదార్థాలను నియంత్రించడానికి ఉపయోగపడుతుందండి. మరి
అందులో మంచి ఆరోగ్యాన్ని పొందడానికి 7C తోడ్పడతాయండి. ఆ 7C అంటే ఏంటో చూద్దామండి. ఫస్ట్ సి అయితే చెక్, సెకండ్ సి క్లీన్, థర్డ్ వన్ కవర్, ఫోర్త్ వన్ క్రాస్, కంటామినేషన్ అవాయిడెడ్, కుక్, కూల్, కన్జ్యూమ్. ఇవన్నీ కూడా 7Cని ఈ 7C ఉందా లేదా అనేది ఈ FSSAI అనేది బాగా అబ్జర్వ్ చేస్తుందండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, ఎంతోమందికి చేరాలన్నదే అభిప్రాయం. మీరు ఇచ్చే లైకులను బట్టి నా యొక్క వీడియోల సంఖ్య పెంచుతూ మీకు మరిన్ని ఎక్కువ మంచి వీడియోలను అయితే అందించగలమండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.